నా పేరు బాలుసంది. మీ అందరికీ తెలుసు నేను ఒక మత ప్రచారకుడు. నా మతం నాకేం నేర్పించింది? అందరినీ ప్రేమించమని నేర్పించింది. నీ మతం నీకేం నేర్పించింది? నేను తిన్నా తినకపోయినా, నా దగ్గర ఉన్నా లేకపోయినా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఈ మాట నేను ప్రతిరోజు ఫాలో అవుతాను. ఇదే నా మతం నాకు నేర్పించింది. కానీ మతం మనిషిని చంపుతుంది. కానీ మతాన్ని అర్థం చేసుకుంటే అది మనిషిని కాపాడుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా మతం మనిషిని చంపుతుంది. దానికి ఉదాహరణే పెహల్గాం దాడి. ఇస్లాంని నమ్మే ముస్లింలు, క్రిస్టియానిటీని నమ్మే క్రైస్తవులు, సనాతన ధర్మాన్ని నమ్మే హిందువులు కొట్టుకొచ్చొస్తున్న ఈ తరుణంలో మతం అనే మొసుగులో వచ్చిన ఉగ్రవాదులు అమాయకంగా నిండు ప్రాణాన్ని బలితీశారు. ఈ మతం నీకు చెప్తుందా ఒక సాటి మనిషిని చంపమని? నీ మతం నీకు చెప్తుందా ఒక సాటి మనిషి మీద నిందలు వేయమని? నీ మతం నీకు చెప్తుందా క్రూరత్వాన్ని ప్రేరేపించమని? ఇలా చెప్పే ఏ మతమైనా నా దృష్టిలో మతమే కాదు. దీన్ని ప్రోత్సహిస్తున్న ఏ మనిషి అయినా నా దృష్టిలో మనిషే కాదు. ఎస్, మతం చంపుతుంది, కానీ అదే మతం కాపాడుతుంది. ఎప్పుడైతే మతాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటామో అప్పుడే మనం ఆ మతానికి చెందిన వారు అవుతాం. చంపేది మతం కాదు, చంపేది మతం ముసుగులో ఉన్న మృగం. ఆ మృగానికి మతం రంగు పులవడం ఎంతవరకు కరెక్ట్? ఒక మనిషిని మతం పేరుతో హింసిస్తున్నా, ఒక మనిషిని మతం పేరుతో దూషిస్తున్నా, ఒక మనిషిని మతం పేరుతో పడవేస్తున్నా, అది మతం వల్ల కాదు, మనిషిలో ఉన్న క్రూరత్వం వల్ల. మీకు ముందే చెప్పాను, నా క్రిస్టియానిటీ నన్ను ప్రేమించమని చెప్పింది, ప్రేమను పంచమని చెప్పింది, మనిషిలో ఉన్న స్వార్థాన్ని పోగొట్టుకోమని చెప్పింది. ఒకవేళ నేను ఇలా బ్రతకలేకపోతే అది నా మతం తప్పు ఎంత మాత్రం కాదు, అది కేవలం నా తప్పే. కాబట్టి మతం పేరులో ఉన్న మృగాల్ని పట్టించుకోవద్దు. మతంలో ఉన్న మంచితనాన్ని, మానవత్వాన్ని అర్థం చేసుకుని బ్రతుకుదాం. ప్రైజ్ ది లార్డ్.